హాయ్ హలో ఫ్రెండ్స్, అభి ఏబిపిఎస్సి గ్రూప్స్ అకాడమీకి స్వాగతం. నేను మీ నవి. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహనులలో గౌతమపుత్ర శాతకర్ణి అనంతరం పాలించిన రాజుల గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. గౌతమపుత్ర శాతకర్ణి అనంతరం పాలించిన రాజు వాసిష్ఠపుత్ర పులోమావి. ఎవరంటే వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి. వాసిష్ఠపుత్ర పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మొదటి కొడుకు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత బలవంతుడో వాసిష్ఠపుత్ర పులోమావి అంత బలహీనుడుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతని కాలంలోనే చాలా శాతవాహన సామ్రాజ్యం నుండి శకులు ఆక్రమించుకోవడంతో ఇతను అమరావతి పరిసర ప్రాంతాలకే పరిమితమైనాడు. ఎక్కడికంటే అమరావతి పరిసర ప్రాంతాలకే పరిమితమై అదే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరంటే పులోమావి. ఈయన కాలంలో జరిగిన సంఘటనలు ఏమేమంటే, పశ్చిమ క్షత్రపుల్లో రెండు వంశాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా గత పాఠంలో. ఎవరంటే క్షత్రపుల్లో క్షారాట వంశము మరియు కార్దమాక వంశం. నహపానుని గౌతమిపుత్ర శాతకర్ణి వధించడంతో క్షారాట వంశము నాశనమైంది. తరువాత కార్దమాక శాఖలు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో బలహీనంగా ఉన్న కార్దమాక శకులు ఒక్కసారిగా రెండవ పులోమావి పాలనా కాలంలో బలపడినారు. ఎవరంటే కార్దమాక శకులు. వీరు బలపడడంతో రెండవ పులోమావి చాలా ప్రాంతాలను కోల్పోయాడు. ముఖ్యంగా కార్దమాక తెగుళ్ళలో మొదటివాడు ఎవరంటే చస్తనుడు. గత పాఠంలో ఈ వీరి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఆ విధంగా చస్తనుడు, జయరాము, రుద్రదామనుడు, చివరివాడు వచ్చేసి రుద్రసింహ 3 అని మనం గత పాఠాల్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా బలిపడినారో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కార్దమాక శకులలో మొదటివాడైనటువంటి చస్తనుడు అందే శాసనాన్ని వేయించాడు. ఏ శాసనాన్ని వేయించాడంటే అందే శాసనాన్ని వేయించాడు. ఈ అందే శాసనంలో ఏమని చెప్పాడంటే, ఈ అందే శాసనంలో చస్తనుడు ఏమని చెప్పాడంటే, గుజరాత్లో ఉన్న కథియావాడ్ భూభాగాన్ని, గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి కథియావాడ్ ప్రాంతాన్ని శాతవాహనుల నుండి ఆక్రమించుకొని తన మనవుడైనటువంటి రుద్రదామనుని ఈ కథియావాడ్ పాలకుడిగా నియమించినట్లు ఈ అందే శాసనంలో వేయించాడు. ఎవరంటే చస్తనుడు. చస్తనుడు అందే శాసనంలో వేయించిన విషయాలు ఏమిటంటే, ఈ కార్దమాక శకులు శాతవాహన ప్రాంతమైనటువంటి కథియావాడ్ను, ఇది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది, ఈ ప్రాంతమును చస్తనుడు ఆక్రమించుకొని తన మనవుడైనటువంటి రుద్రదామనుని ఈ ప్రాంతానికి పాలకుడుగా నియమించినట్లు అందే శాసనంలో తెలిపినది ఎవరంటే చస్తనుడు. చస్తనుడు అందే శాసనంను ఏ సంవత్సరంలో వేయించాడంటే 130 AD, క్రీస్తుశకం 130 ADలో అందే శాసనంని వేయించాడు. ఇదే విషయాన్ని రుద్రదామనుడు శాసనమైనటువంటి జునాగఢ్ లేదా గిర్నార్ శాసనంలో ఇంకొక అంశం ఇదే విషయాన్ని వేయించాడు. ఈ జునాగఢ్ అనేది భారతదేశంలో మొట్టమొదటి సుదీర్ఘ సంస్కృత శాసనం. సుదీర్ఘం అంటే చాలా పెద్దదిగా ఉన్నటువంటి సంస్కృత శాసనం. ఈ శాసనాన్ని జునాగఢ్ శాసనము లేదా గిర్నార్ శాసనము లేదా రుద్రదామనుడి శాసనము అని అంటారు. ఈ వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలోనే కార్దమాక శకులు చస్తనుడి నాయకత్వంలో బలపడి వింధ్యా పర్వతం అవతలి ఉన్నటువంటి శాతవాహన సామ్రాజ్యమైన కథియావాడ్ను ఆక్రమించుకున్నారని రుద్రదామనుడు కూడా తన జునాగఢ్ లేదా గిర్నార్ శాసనంలో వేయించాడు. ఈ విధంగా బలపడిన కార్దమాక శకులు పులోమావిని ఓడించినట్లు తెలుస్తుంది. ఎవరంటే రుద్రదామనుడు. ఎన్నిసార్లు అంటే 2 సార్లు ఓడించినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకు పులోమావిని రుద్రదామనుడు ఓడించినా అతన్ని సంహరించకపోవడానికి అంటే చంపకపోవడానికి గల కారణం ఏమిటంటే, తన కూతురు రుద్రదమనికను అంటే రుద్రదామనుడు కూతురు రుద్రదమనికను తన తమ్ముడు పులోమావి తమ్ముడు ఎవరంటే శివశ్రీ శాతకర్ణికి వివాహం ఇచ్చి చేసినందుకు వాసిష్ఠపుత్ర పులోమావిని రుద్రదామనుడు చంపలేదు అని కన్హేరి శాసనం తెలుపుతుంది. ఎందుకంటే పులోమావిని రుద్రదామనుడు ఎందుకు 2 సార్లు పులోమావిని రుద్రదామనుడు 2 సార్లు ఓడించినా చంపకపోవడానికి గల కారణం ఏమిటంటే, రుద్రదామనుడి కూతురు అయినటువంటి రుద్రదమనికను పులోమావి తమ్ముడైనటువంటి శివశ్రీ శాతకాన్ని వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళ మధ్యన బంధుత్వం ఏర్పడి ఉంటుంది. అందుకోసమే ఈ రెండవ పులోమావిని యుద్ధాల్లో చంపలేదని మనకి ఏ శాసనం తెలుపుతుందంటే కన్హేరి
శాసనం తెలుపుతుంది. ఈ విధంగా శాతవాహన చక్రవర్తి అయినటువంటి వాసిష్ఠపుత్ర పులమావి లేదా రెండవ పులమావి కార్దమాక శకులతో ఓడిపోవడంతో తన రాజధానిని ప్రతిష్టానం నుండి ఎక్కడికి మార్చుకున్నాడంటే అమరావతికి మార్చుకున్నాడు. అమరావతికి మార్చుకున్న తర్వాతనే అక్కడ ఉండే స్థానిక రాజు అంటే అక్కడ ఉండే స్థానిక సామంతుడు వీలుడు లేదా నాగరాజు అనే సామంతుడు అమరావతి స్తూపమును దెబ్బతిని ఉంటే మరలా నిర్మిస్తాడు. ఎవరంటే అమరావతి దగ్గర ఉన్నటువంటి స్థానిక రాజు అయినటువంటి వీలుడు లేదా నాగరాజు దెబ్బతిన్న అమరావతి స్తూపంని మరలా నిర్మించారు. ఎవరి కాలంలో అంటే వాసిష్ఠపుత్ర పులమావి కాలంలో. ఈ విధంగా రెండవ పులమావి యొక్క సామ్రాజ్యము అమరావతికే పరిమితమైందని చెప్తున్న శాసనం ఏది అంటే ధాన్య కటక శాసనం. ఏ శాసనం అంటే అమరావతి ప్రాంతానికే పరిమితమైంది అని చెప్తున్న శాసనం ఏమంటే ధాన్య కటక శాసనం. ఇతని కాలంలోనే తన తండ్రి జిపిఎస్ అంటే గౌతమపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి తన నాయనమ్మ అనేటువంటి గౌతమి బాలశ్రీ 19వ రాజ్యవర్షంలో నాసిక్ ప్రశస్తి శాసనాన్ని వేయించిందని మనం గత పాఠాల్లో తెలుసుకున్నాం కదా. ఆ విధంగా నాసిక్ ప్రశస్తి శాసనంలో ఈ పులోమావిని దక్షిణ పదేశ్వర అని పిలిచేయబడింది. దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది అంటే రెండవ పులోమావికి. ఏ శాసనం ప్రకారం అంటే గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనం ప్రకారం. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. ఎందుకంటే 9 నగరాలను నిర్మించిన వాడు అని కూడా ఇతనికి బిరుదు ఉంది. ఎవరికంటే రెండవ పులోమావికి. అదేవిధంగా రెండవ పులోమావి కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు అయినటువంటి టాలమీ ఏ గ్రంథం రాశాడంటే జియోగ్రఫీ. టాలమీ రచించిన గ్రంథం ఏమిటంటే జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీ గ్రంథంలో రెండవ పులోమావికి సమకాలికుడు ఎవరంటే కార్దమాక వంశానికి చెందినటువంటి షష్ఠనుడు అని తన జియోగ్రఫీ గ్రంథంలో వివరించాడు. ఎవరంటే టాలమీ. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే గ్రీకు దేశానికి చెందిన టాలమీ తన జియోగ్రఫీ గ్రంథంలో రెండవ పులోమావికి సమకాలికుడు కార్దమాక శకులైనటువంటి షష్ఠనుడు అని తెలిపాడు. ఈ విధంగా శాతవాహన రాజు బలహీనుడు అవడంతో వారి కింద ఉన్నటువంటి సామంతులు కూడా స్వతంత్ర రాజ్యాలు ఏర్పరచుకుంటారు. అదేవిధంగా ఈ రెండవ పులోమావి కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు కురు వంశీయులు. ఎవరంటే కురు వంశీయులు. వీళ్ళు ఎక్కడ కేంద్రంగా తమ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారంటే కొల్లాపూర్ కేంద్రంగా తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇది కూడా రెండవ పులోమావి కాలంలోనే జరిగింది. టాలమీ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. ఏమిటంటే గ్రీకు రాజ్యంలో పారకస్ రెండవ పులోమావి సమకాలికుడు ఎవరంటే బెలికారస్ అని ఈ జాగ్రఫీ గ్రంథంలో టాలమీ తెలిపాడు. గ్రీకులోని హిప్పారకస్ రాజ్యంలో రెండవ పులోమావికి సమకాలికుడైనటువంటి రాజు ఎవరంటే బెలికారస్. కొన్ని శాసనాలను బట్టి అంటే దానకటక శాసనం మరియు రుద్రదామాడి శాసనాన్ని బట్టి రెండవ పులోమావి రాజ్యం పరిమితమైందని తెలుసుకున్నాం కదా. కానీ మనకి ఇక్కడ కార్లే శాసనం ఇంకో విషయాన్ని కూడా తాను పోగొట్టుకున్న భూభాగాలన్నింటినీ రెండవ పులోమావి సంపాదించుకొని తిరిగి బౌద్ధులకు దానంగా ఇచ్చినట్లు చెప్తుంది. ఏ శాసనం అంటే కార్లే శాసనం. కార్లే శాసనం ప్రకారం మనం తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే పులోమావి మరలా తాను ఓడిపోయిన భూభాగాలను మరలా సంపాదించుకొని ఎవరికి దానంగా ఇచ్చాడంటే బౌద్ధులకు దానంగా ఇచ్చాడు. పులోమావి అనే పదానికి అర్థం ఏమిటంటే గడ్డిలో పుట్టినవాడు. పులోమావి అనే పదానికి అర్థం ఏమిటంటే గడ్డిలో పుట్టినవాడు. ఇది మనకు చూస్తే తెలుగు పదంలాగా కనిపిస్తుంది కదా. అందుకే శాతవాహనులు ఆంధ్ర వంశీయులని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ పులోమావి యొక్క శాసనాలు ఎక్కువగా తూర్పు తీరంలోను మరియు దానేకటకంలో తూర్పు తీరంలోనే ఉంది దానేకటకం కూడా. కాబట్టి ఈ పులోమావి నాణాలు ఎక్కడ ఎక్కువగా దొరికాయంటే తూర్పు తీరము మరియు ధాన్య కటకం పరిసర ప్రాంతంలో దొరికాయి. ఎక్కడ దొరికాయంటే తూర్పు తీరము మరియు ధాన్య కటక పరిసర ప్రాంతాలలో పులోమావి యొక్క నాణాలు అధికంగా దొరికాయి. అదేవిధంగా గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో జిపిఎస్ విజయాలనే కాక ఋషభదత్తుని ప్రస్తావన గురించి తెలుపుతుంది. ఈ ఋషభదత్తుడు ఎవరంటే నహపానుని అల్లుడు ఎవరంటే రిషభ దత్తుడు. ఇతని గురించి చెప్తున్న శాసనం ఏదంటే నాసిక్ ప్రశస్తి శాసనం. ఇతని గురించి తెలుపుతున్న శాసనం ఏది అని మనం అనుకుంటే నాసిక్ ప్రశస్తి శాసనం. వాసిష్ఠపుత్ర పులోమావి అనంతర పాలకుడు
రెండవ పులోమావి తమ్ముడు అయినటువంటి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ఎవరి తర్వాత పాలకుడు అంటే రెండవ పులోమావి తర్వాత పాలకుడు. ఈ విధంగా వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కాలంలోనే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కాలంలోనే శాతవాహనులు తూర్పున అంటే తూర్పు వైపున, తూర్పు భారతదేశం అంటే ఇటువైపు ఉన్న భారతదేశంలో, తూర్పు భారతదేశంలో సుస్థిరమైన పాలనను ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎవరి కాలంలో అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి కాలంలోనే. ఈ వాసిష్ఠపుత్ర శాతకర్ణి మావ ఎవరంటే రుద్రదామనుడు. ఇతడు తన జునాగఢ్ శాసనంలో శివశ్రీ శాతకర్ణిని దక్షిణ పదాపతి అని కూడా వర్ణించాడు. ఎవరిని దక్షిణ పదాపతి అని రుద్రదామనుడు వర్ణించాడు అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. నాసిక్ ప్రశస్తి శాసనంలో రెండవ పులోమావిని గౌతమ బాలశ్రీ ఏమని వర్ణించిందంటే దక్షిణ పతేశ్వరాన్ని పిలిచిందని మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా దక్షిణ పదాపతిగా పిలిచిన వాడు ఎవరంటే రుద్రదామనుడు. ఎవరినంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణిని. ఏ శాసనంలో వేయించాడంటే జునాగఢ్ శాసనంలో వేయించాడు. ఈ విధంగా శాతవాహనులు తూర్పు తీరంలో సుస్థిర పాలన ఎవరి కాలంలో చేశారంటే శివశ్రీ శాతకర్ణి కాలంలో. శివశ్రీ శాతకర్ణి కాలంలోనే. దీన్ని చెప్తున్న గ్రంథం ఏమిటంటే యుగ పురాణం. యుగ పురాణం. అదేవిధంగా ఇతని కాలంలో ముఖ్యంగా వెండి ద్విభాష నాణ్యాలు కూడా వేయించాడు. ఇతని కాలంలో వేయించిన నాణ్యాలు ఏమంటే వెండివి రెండు భాషలు ఉన్న నాణ్యాలు. ఏ భాషలు అంటే ప్రాకృత భాషలో, తమిళ భాషలో వేయించాడు. దీన్ని బట్టి ఈ తమిళ ప్రాంతాలను కూడా ఈ శాతవాహనులు పాలించినట్లు మనకు తెలుస్తుంది. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అనంతరం స్కంద శాతకర్ణి అనేవాడు పాలించినట్లు. నానాగఢ్ గుహ శాసనాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అనంతర పాలకుడు ఎవరు అంటే స్కంద శాతకర్ణి. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అనంతర పాలకుడు ఎవరంటే స్కంద శాతకర్ణి. దీన్ని చెప్తున్న శాసనం ఏదంటే నానాగఢ్ గుహ శాసనం. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అనంతరం స్కంద శాతకర్ణి అని తెలుసుకున్నాం. స్కంద శాతకర్ణి అనంతరం మనం ముఖ్యంగా చెప్పుకోవలసిన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన వంశ కీర్తిని మరలా ప్రతిబింబించిన వాడు మరియు శాతవాహన గొప్ప చక్రవర్తులలో చివరి వాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన వంశ కీర్తిని మరలా ప్రతిష్ఠింపజేసిన వాడు మరియు శాతవాహన గొప్ప చక్రవర్తులలో చివరి వాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనే పేరు ఈయనకి ఎలా వచ్చిందంటే ఈయనకు యజ్ఞాలు చేసి అంటే మనం రాజులు చేసి ఉంటారు, అశ్వమేధ యజ్ఞాలు అట్లా చేస్తుంటారు కదా, అట్లా యజ్ఞాలు చేసి యజ్ఞశ్రీగా బిరుదు పొందాడు. ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు యజ్ఞయాగాలు చేసి యజ్ఞశ్రీగా బిరుదు పొందినాడు కాబట్టి ఇతన్ని మన యజ్ఞశ్రీ శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్య కీర్తిని మరలా ప్రతిబింబింప చేసిన వాడు యజ్ఞశ్రీ శాతకర్ణి అని తెలుసుకున్నాం కదా. దీనికి సహకరించిన ఎవరెవరంటే విజయగోపుడు, భావగోపుడు అనే సైనికులు. యజ్ఞశ్రీ శాతకర్ణికి తన దిగ్విజయాత్రలో భాగంగా సహాయపడిన సేనానులు ఎవరెవరంటే విజయగోపుడు, భావగోపుడు. ఎవరెవరంటే విజయగోపుడు, భావగోపుడు. ఎవరెవరి సహాయంతో యజ్ఞశ్రీ శాతకర్ణి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు అంటే సేనానులు సహాయంతో సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎవరు ఆ సేనానులు అంటే విజయగోపుడు, భావగోపుడు. విధంగా సేనాల సహాయంతో యజ్ఞశ్రీ శాతకర్ణి షారాట వంశంలో చివరి వాడినటువంటి రుద్రసింహత్రిని ఓడించి కొంకణ ప్రాంతంను ఆక్రమించాడు. కొంకణ ప్రాంతం అంటే గోవా అటువంటి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను తిరిగి ఆక్రమించాడు. ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరిని ఓడించి అంటే కార్తమాక వంశానికి చెందినటువంటి కార్తమాక చక్రవర్తి అయినటువంటి రుద్రసింహుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కార్తమాక వంశానికి చెందినటువంటి రుద్రసింహ త్రిని ఓడించి ఈ కొంకణ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఎవరి సహాయంతో అంటే
ఈ సేనల సహాయంతో శాతవాహనుల కీర్తిని మరలా ప్రతిష్ఠింపజేశాడు. ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ముఖ్యంగా ఇతని కాలంలో జరిగిన మత్స్య పురాణం ఇతని కాలంలోనే సంకలనం చేయబడింది, అంటే రాయబడింది. మత్స్య పురాణాన్ని ఎవరి కాలంలో సంకలనం చేశారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన కాలంలోనే సంకలనం అంటే రాయడం ఎవరి కాలంలోనే ప్రారంభమైందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే ఈ మత్స్య పురాణం రాయడం ప్రారంభమైంది. ఇతను మంచి సామ్రాజ్య దక్షత కలిగిన వాడే కాక, అంటే సామ్రాజ్య దక్షత అంటే దిగ్విజేతలు చేసి సామ్రాజ్యాన్ని వాడే కాక, మరియు పాలన మరియు వ్యాపారం పట్ల కూడా కాంక్ష కలిగిన వాడు. అంటే వ్యాపారం కూడా అభివృద్ధి చెందితే తమ రాజ్యం అభివృద్ధి చెందుతుంది అనే భావన కలిగిన వాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికినాయంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చినగంజాంలోను, తమిళనాడులోని కడలూరు వద్ద దొరికిన నాణ్యాలను బట్టి మనకి ఒక విషయం తెలుస్తుంది. ఈ నాణ్యాలలో ఏ అంశాలు ఉన్నాయంటే 2 తెరచాపలు కలిగిన ఓడ, లంగరు వేసిన ఓడతో, 2 తెరచాపలు కలిగిన ఓడ కానీ మరియు లంగరు వేసిన ఓడ అంటే ఆపి ఉన్న, లంగరు వేసిన అంటే నదీ తీరంలో ఒక పుల్ల మాదిరిగా ఉండి ఇనుప దానితో ఓడను ఆపుతారు కదా, ఆ విధంగా 2 తెరచాపలు కలిగిన ఓడ మరియు లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణ్యాలను ముద్రించాడు. ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈయన కాలంలో విదేశీ వ్యాపారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని మనకు తెలుస్తుంది, చాలా ప్రాముఖ్యత ఉందని తెలుస్తుంది. ఏ దానిపైన అంటే విదేశీ వ్యాపారం పైన అని తెలుస్తుంది. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తమిళ కావ్యమైనటువంటి శిలప్పాధికారం ఏమని చెప్తుందంటే ఇతను పాసండవత్తన్ అనే తమిళ ఉత్సవానికి హాజరైనాడని చెప్తుంది. ఏ గ్రంథం అంటే శిలప్ప అధికారం అనే తమిళ గ్రంథం. ఏ గ్రంథం అంటే శిలప్ప అధికారం అనే తమిళ గ్రంథం ప్రకారం ఇతను ఏ ఉత్సవానికి హాజరైనాడంటే పాసండవత్తన్ అనే ఉత్సవానికి హాజరైనట్లు తెలుస్తుంది. ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. దీని యొక్క అర్థం అంటే శాసండమైన శాతవాహనుడు అంటే వేదాన్ని నిరసించినవాడు. అంటే ఇతని కాలంలో వేదాన్ని నిరసించడం అంటే బౌద్ధ మతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్, బౌద్ధ మతానికి ఎక్కువగా ప్రాముఖ్యత వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే వేదాలు వైదిక మతంలో భాగం కాబట్టి వాటిని కూడా నిరసించినాడంటే ఇతడు ఎక్కువ బౌద్ధ మతానికే ప్రాముఖ్యత ఇచ్చాడని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ విధంగా బౌద్ధాన్ని ఆదరిస్తున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. ఈ ఆచార్య నాగార్జునుని యజ్ఞశ్రీ శాతకర్ణి పోషించడమే కాకుండా నాగార్జున కొండలో 1500 గదులతో పావురం ఆకారంలో మహా చైత్యాన్ని నిర్మించాడని చైనా యాత్రికుడైనటువంటి పాహ్యన్ తెలిపాడు. ఎవరు తెలిపారంటే పాహ్యన్ తెలిపాడు. ఏమని తెలిపాడంటే యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధం స్వీకరించి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ ఆచార్యుడు అయినటువంటి నాగార్జునాచార్యుని పోషించడమే కాక ఆయన నివసించిన నాగార్జున కొండలో 1500 గదులతో పావురం ఆకారంలో మహా చైత్య విహారాన్ని కూడా నిర్మించినట్లు చైనా యాత్రికుడైనటువంటి పాహ్యన్ మనకు తెలిపాడు. అదేవిధంగా కనోజును రాజధానిగా పాలిస్తున్నటువంటి హర్షుడు, ఇతడు పుష్యభీత వంశానికి చెందినవాడని తెలుసు మనకి. ఆ హర్షుని ఆస్థానంలో ఉన్నటువంటి బాణభట్టుడు యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని వర్ణించాడు. అంటే 3 సముద్రాల నీళ్లు తాగే గుర్రాలు ఇతనికి ఉన్నాయంటే సామ్రాజ్యం చాలా విస్తరించింది అని అర్థం. ఎటువంటి అంటే గతంలో ఈ బిరుదు గౌతమపుత్ర శాతకర్ణికి కూడా ఉన్నట్లు మనం చెప్పవచ్చు. బంగాళాఖాతంలోని, హిందూ మహాసముద్రంలోని మరియు అరేబియా సముద్రంలోని నీళ్లు తాగే గుర్రాలు ఉన్నాయని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా నూరువూర్ కన్నవురే అనే తమిళ పదానికి అర్థం ఏమిటంటే శాతకర్ణి అనే అర్థం ఉంది. దీన్ని బట్టి కూడా శాతవాహనులు ఆంధ్రులు అని మనం చెప్పుకున్నాం కదా గత పాఠాలలో. అదేవిధంగా సకసద అనే పేరు కూడా ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి సూచిస్తుంది. ఎవరిని సూచిస్తుంది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి చూస్తుంది. ఏం పేరు అంటే సకసద అనే పేరు యజ్ఞశ్రీ శాతకర్ణిని సూచిస్తుంది. ఈ విధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి లంగరు వేసిన నాణ్యాలు మరియు 2 తెరచాపలు ఉన్న ఓడతో కూడిన నాణ్యాలు ముద్రించడం వల్ల విదేశీ వ్యాపారం బాగా జరిగిందని మనం తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఏ దేశంతో విదేశీ వ్యాపారం జరిగిందంటే రోమ్తో ఎక్కువగా విదేశీ వ్యాపారం జరిగినట్లు మనకు తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం పాలించిన రాజులు
చాలా వరకు ప్రాముఖ్యత లేని రాజులు. ఎందుకంటే దాదాపు యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరమే శాతవాహన ప్రతిష్ట దిగజారిపోయింది. అందువల్ల వీరు బలహీన చక్రవర్తులు అయినారు. ఈ విధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం రాజ్యానికి వచ్చినవాడు విజయశ్రీ శాతకర్ణి. ఇతను 28వ వాడు. ఈ విజయశ్రీ శాతకర్ణి కాలంలోనే శ్రీపర్వతం దగ్గర విజయపూర్ని రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించాడు. ఎందుకంటే ఇతను బలహీనుడు కావడంతో చాలా వరకు రాజ్యాన్ని కోల్పోయినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా రాజ్యాన్ని కోల్పోయినటువంటి విజయశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం దగ్గరలో తన పేరు మీద విజయపురిని నిర్మించి దాని రాజధానికి చేసుకొని పాలించాడు. విజయశ్రీ శాతకర్ణి నాణ్యాలు నాగార్జునకొండలో మనకు లభ్యమయ్యాయి. ఎక్కడంటే నాగార్జునకొండలోని తహారాల వద్ద ఈ నాగార్జునకొండలో విజయశ్రీ శాతకర్ణి శాసనం కూడా మనకు లభ్యమైంది. ఎక్కడంటే నాగార్జునకొండలో విజయశ్రీ శాతకర్ణి శాసనాలు మరియు తహరాల వద్ద నాణ్యాలు కూడా మనకు లభించాయి. ఎవరివంటే విజయశ్రీ శాతకర్ణి. ఇతడు శ్రీపర్వతంలో విజయపూర్ని రాజధానిగా పాలించాడు. శ్రీపర్వతంలో విజయపురిని నిర్మించుకొని రాజధానిగా పాలించాడు. విజయశ్రీ శాతకర్ణి అనంతరం వాసిష్ఠపుత్ర చంద్రసిరి పాలించాడు. ఎవరంటే వాసిష్ఠపుత్ర చంద్రసిరి లేదా చంద్రసేన పాలించాడు. ఇతను తూర్పు గోదావరి జిల్లా కొడవలి గ్రామంలో ఒక శిలాశాసనం వేయించాడు. ఏ శాసనం వేయించాడంటే శిలాశాసనం. ఎక్కడ అంటే తూర్పు గోదావరి జిల్లాలోని కొడవలి అనే గ్రామంలో. దాదాపు చంద్రసిరి కాలం నాటికే శాతవాహన సామ్రాజ్యం క్షీణ దశలో అంటే అంతరించే దశలోకి వచ్చేసింది. ఎవరి కాలానికి అంటే చంద్రసిరి కాలం నాటికే శాతవాహన సామ్రాజ్యం క్షీణ దశకి వచ్చేసింది. ఇతను ఏనుగును మరియు ఉజ్జయిని చిహ్నంతో ముద్రించాడు నాణ్యాలను. ఏమిటిని ముద్రించాడంటే నాణ్యాలను ఏ ముద్రికలతో ముద్రించాడు అంటే ఏనుగు మరియు ఉజ్జయిని చిహ్నాలతో. ఎందుకంటే ఇతని సామ్రాజ్యం క్షీణదశలో ఉంది. తమ సామ్రాజ్యం ఒకప్పుడు గొప్పగా ఉండేది అనే అంశం ఆధారంగా ఇతను ఏనుగు ఉజ్జయిని చిహ్నాలతో నాణ్యాలను ముద్రించాడు. ఎందుకు శాతవాహన సామ్రాజ్యం క్షీణదశకి వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తే 11వ శతాబ్దానికి చెందినటువంటి సోమదేవసూరి తన కథా సరిచరకంలో ఒక కథాంశాన్ని వివరించాడు. ఆ కథాంశం ఏమిటంటే ప్రముఖ బౌద్ధాచార్యుడైనటువంటి నాగార్జునాచార్యుని శాతవాహన యువరాజు హత్య చేయించడంతో సామ్రాజ్యంలో అల్లకొల్లోలు జరిగి, అంటే ఆ కాలంలో బౌద్ధమే ఎక్కువగా విరిచిల్లింది. అంటే బౌద్ధమే మతమే ఎక్కువగా పాటించారు ప్రజలని మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా బౌద్ధ మతానికి చెందిన ప్రముఖుడైనటువంటి నాగార్జునాచార్యుని శాతవాహన యువరాజు హత్య చేయించడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అల్లజడి వచ్చి ఈ శాతవాహన రాజుల పైన అంతగా ప్రాముఖ్యత చూపలేదు ఎవరంటే ప్రజలు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజాభిమానం లేకపోతే రాజు మరియు రాజ్యము నాశనం అవుతుంది. ఆ విధంగా శాతవాహన సామ్రాజ్యము నాశనమైందని చెప్తున్న గ్రంథం ఏమిటంటే యుగ పురాణం మనకి చెప్తున్న అంశం ఏమిటంటే యుగ పురాణం ప్రకారం శాతవాహన యువరాజు ప్రముఖ బౌద్ధాచార్యుడైనటువంటి నాగార్జునుని చంపడంతో శాతవాహన సామ్రాజ్యంలో అల్లకల్లోల చెలరేగి శాతవాహన సామ్రాజ్యము పతన దశకు అంటే అంతరించే దశకు చేరుకుందని ఈ సోమదేవుడు కథాసారిసాగరంలో వివరించాడు. శాతవాహన సామ్రాజ్య పతన గురించి సోమదేవుడు ఈ విధంగా కథాసారిసాగరంలో వివరించాడు. తర్వాత శాతవాహనుల సామ్రాజ్యాన్ని పాలించిన వాడు మూడవ పులోమావి. అంటే ఇతని అధికారం వచ్చే టైంకి దాదాపు శ్రీపర్వతం ప్రాంతానికే శాతవాహన సామ్రాజ్యం పరిమితమైంది. ఇతను ముఖ్యంగా పేరుకు ముందు అన్యస్తశేషం అంటే వేరే వంశానికి చెందిన పేరు ఉండడం వల్ల ఇతను శాతవాహన వంశానికి చెందిన వాడు కాదు అని పురాణాలు చెప్పాయి. ఎవరంటే పురాణాలు ఏమని చెప్పాయంటే మూడవ పులోమావి పేరు ముందు ఒక అన్యస్తశేషం అంటే వేరే శాఖకు చెందినవాడు, అంటే వేరే వంశానికి చెందినవాడు అని పురాణాలు చెప్పాయి. వేరే శాఖకు చెందినవాడు అని పురాణాలు మనకు చెప్పాయి. ఇతని కాలంలోనే శాతవాహన సామంతులైనటువంటి కురు మరియు ఇక్ష్వాకులు, కురు సామ్రాజ్యులు మరియు ఇక్ష్వాకులు బలపడి ఎవరి నాయకత్వంలో అంటే శ్రీశాంతమూలుని నాయకత్వంలో బలపడి పులోమావిని విజయపూరి నుండి పారద్రోలారు. ఎక్కడ నుండి పారద్రోలారు అంటే విజయపురి నుండి పారద్రోలారు. ఎవరెవరంటే కురు ఇక్ష్వాకులు.
వీళ్ళు శాతవాహనుల సామంతులు. ఎవరి నాయకత్వంలో కురు ఇక్ష్వాకులు బలపడినారంటే శ్రీశాంతమూలుని నాయకత్వంలో. ఈ శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక వంశానికి చెందినవాడు. ఈ విధంగా విజయపురం నుండి పారిపోయిన మూడవ పులోమావి బళ్ళారి కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని పాలించాడు. ఎందుకంటే ఈ బళ్ళారి కేంద్రంగా తనకు సహాయం చేసిన సేనాని ఎవరు అంటే కందనాగుడు. మూడవ పులమావి తాను పాలించిన బళ్ళారి ప్రాంతంలో ఒక శాసనం వేయించాడు. ఏది అంటే మేకధోని శాసనం వేయించిన వాడు ఎవరంటే మూడవ పులమావి. ఇతడే ఈ వంశంలో చివరి చక్రవర్తి. ఎవరంటే మూడవ పులమావి. ఇతడు ఈ శాసనంలో గుల్మిక అంటే గ్రామాధికారుల గురించి తెలుపుతున్నాడు. ఎవరంటే గుల్మిక అంటే గ్రామాధికారులు, శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి గ్రామ అధికారుల గురించి తెలుపుతున్నాడు. ఏ శాసనంలో అంటే మేకధోని శాసనంలో. అదే విధంగా శాతవాహన రాజధానులు ఏవే ఉన్నాయి అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినారంటే ప్రతిష్టానాపురం నుండి ధాన్యకటకంకు రాజధానులు మార్చుకున్నారని పిటి శ్రీనివాస అయ్యంగార్ తెలిపితే, బార్జెస్ మరియు బార్నెట్ ఏమని తెలిపారంటే ధాన్యకటకం నుండే ప్రతిష్టానపురంకి వీళ్ళు రాజధానిని మార్చుకున్నారని చెప్పారు. ఇదే విధంగా ఇంకో విషయాన్ని కూడా ఈ బార్జెస్ బార్నెట్ తెలిపారు. శ్రీకాకుళం వీళ్ళు తొలి రాజధాని చెప్పుకున్నారు. కానీ మనకు నమ్మశక్యమైనది ఏమిటంటే ప్రతిష్టానపురమే వీరి తొలి రాజధాని అని మనం గత పాఠాలలో వివరించుకున్నాం. కోటిలింగాల దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ కూడా వీరి రాజధాని అని కొంతమంది చెప్పారు. అదేవిధంగా మెదక్ దగ్గర ఉన్నటువంటి కొండాపూర్, ఇక్కడే శ్రీముఖుని తండ్రి అయినటువంటి శాతవాహన నాణాలు కూడా లభ్యమైనాయని మనం తెలుసుకున్నాం కదా.